నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయా, నీ కరముపై దృష్టి ఉంచినానయా. అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయా. అద్భుతం చేయుమయా మా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అద్భుతం చేయువాడు, కార్యాలను సఫలపరచువాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. నిజంగా ఆయన నమ్ముకున్న వారిని ఏమాత్రము ఆయన సిగ్గుపరచడు. కాబట్టి ఉదయకాల సమయంలో అద్భుతం కొరకు వచ్చిన మీ అందరినీ దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ జీవితంలో తగిన సమయంలో, అనగా మీకు ఏ సమయంలో ఎటువంటి సహాయం కావాలో, ఏ సమయంలో మీకు స్వస్థత కావాలో, ఏ సమయంలో మీరు హెచ్చించబడాలో, ఏ సమయంలో ఎటువంటి ఆశీర్వాదమును అందించాలో ఇవ్వాలో కూడా ప్రభు సమస్తము ఒక ప్లాన్తో ఉన్నాడు. కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభుని వేడుకోవడమే. నిజంగానే తప్పక ఏ ఒక్కరిని విడిచిపెట్టక కార్యం చేసే దేవుడు. కాబట్టి మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయి. యథార్థమైన హృదయము, పరిశుద్ధమైన జీవితము, దేవుని మీద ఆధారపడే జీవితమును మనం కలిగి ఉన్నప్పుడు తప్పకుండా దేవుని నుండి కార్యం పొందుకుంటాం. కాబట్టి ఉదయకాల సమయంలో మీ జీవితంలో అద్భుతాల కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాను. అదే విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు. మరి తలలు వంచండి, మనం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. అద్భుతం చేయువాడా, కార్యాలు సఫలపరచువాడా, మీ నామానికే ఘనత మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నీ బిడల కొరకు ప్రార్థించడానికి నేను మరొక అవకాశము మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఎంత గొప్ప దేవుడవు. ఇట్టి రీతిగా నీ బిడలను చేరడానికి, వారిలో నెమ్మదినిస్తూ, వారిని ధైర్యపరుస్తూ, వారిని బలపరుస్తూ నాయన ఇట్టి రీతిగా ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి మీరు చూపుతున్న ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. చాలామంది బిడ్డలు విశ్వాసముతో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క బాధ నుండి, ప్రతి ఒక్క కన్నీటి నుండి విడుదలను దయచేయండి నాయన. అద్భుతం చేయువాడా నీకు స్తోత్రాలయ్యా. తప్పక చేస్తావని నీ ముఖముపై మేము దృష్టి ఉంచుతున్నామయ్యా. మీరు మమ్మల్ని చూస్తారని మేము చూస్తూ ఉన్నాం. నీ కార్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రభా. చాలామంది బిడ్డలు కార్యం కొరకు ఎంతో కాలంగానైనా వారు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే వారి సమయము అతి సమీపమునికి వచ్చిందని మేము నమ్ముతున్నాము ప్రభా. కార్యాన్ని పొందుకోవడానికి అతి దగ్గరలో ఉన్నారని నమ్ముతూ ఉన్నాము. మీరు చేయబోతున్న ప్రతి కార్యమును బట్టి మీకు స్తోత్రాలు. అదేవిధంగా ప్రతి కష్టము నుండి విడుదలను దయచేయండి. ప్రతి ఇరుకు నుండి నైనా విడుదలను తెచ్చి విశాలతను నీ బిడ్డలకు దయచేయండి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు చక్కని జీవిత భాగస్వాములను నీ బిడ్డలు పొందుకుందరు గాక. నీ మీద ఆధారపడి నైనా లోకం వైపు కాదు, లోక మాలిన్యము, లోక పోకడలు కాదు, కానీ నీ మీద ఆధారపడి నీ వైపు చూసి చక్కని జీవిత భాగస్వాములు వారు పొందుకుందరు గాక. నిన్ను ప్రేమించే బిడ్డలను, మీకు మొదటి ప్రాధాన్యత ఇచ్చే కుటుంబాలను జతపరచండి దేవా. దుష్టుడు ఎంతగానో నాశనం చేయాలని, యవన జీవితాలను పాడు చేయాలని కంకణం కట్టుకొని ఉంటుండగా వాని కీడు నుండి తప్పించండి. వాని క్రియలన్నిటినీ లయపరచండి ప్రభా. నువ్వు మా పక్షాన ఉండి మా జీవితంలో కార్యము చేసే ప్రభువుగా ఉన్నందుకు స్తోత్రాలు. నీ మీదే నమ్మకం ఉంచుతున్నాము ప్రభా. అయ్యా, ఏదో ఒక రోజున మేము ఊహించని రీతిగా మీరు గొప్ప కార్యం చేస్తారని మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ప్రార్థన ఆలకించేవాడా నీకు వందనాలయ్యా. ప్రార్థన వినే ప్రభ నీకు స్తోత్రాలు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించునని 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 5వ వచనం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. కార్యం చేయండి దేవా. ఈ సహవాసమును దీవించండి, ఈ ప్రార్థనలను దీవించండి. గొప్ప ఆశీర్వాదకరంగా మీరు మలచండి ప్రభా. ఎవరైతే విశ్వాసంతో జాయిన్ అవుతున్నారో, ఎవరైతే విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో కాదనక నీ కార్యమును జరిగించమని మనసారా కోరుతూ ఉన్నాము. నీ వద్దకు వచ్చి వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదయ్యా, త్రోసివేసే దేవుడో అంత మాత్రము కాదు. కాబట్టి ప్రభా నీ పాదాలను వేడుకొనుచున్నాము. ఉదయకాల సమయంలో రుగ్మతలతో, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. సిలువలో కార్చిన రక్తం ద్వారా గొప్ప ఆరోగ్యము, స్వస్థత నీ బిడ్డలు పొందుకొందురు గాక. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నిర్గమకాండము 15వ అధ్యాయం 24వ వచనంలో మీరు సెలవిచ్చినట్లుగా నీ వాగ్దానాలన్నింటినీ గుర్తు చేసుకుంటున్నాం. నీవే స్వస్థతనిచ్చి నీ బిడ్డల జీవితంలో గొప్ప విడుదలనిచ్చి ఆనందంతో మీరు నింపండి.
ధన అభివృద్ధి ఆశీర్వాదాలతో నీ బిడ్డలు ముందుకు వెలుదురుగాక. నాయనా, మునుపటి వల్ల నీ స్థితి ఉండదని చెప్పావయ్యా. మునుపటి కంటే అధికమైన మేలులతో నిన్ను దీవిస్తానని వాగ్దానం చేశారు. నీ వాగ్దానాలను బట్టి కృతజ్ఞతలు. వాగ్దానాలన్నిటి క్లెయిమ్ చేస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో. నీ బిడ్డల జీవితంలో మీరు కార్యం చేసి నూతన ద్వారాలు తెరవమని, ప్రతి కన్నీటిని నాయన తుడిచి గొప్ప కార్యాలు నీ బిడ్డల పక్షాన వారి కుటుంబాలలో మీరు చేయమని మనసారా కోరుతూ, ఈ దినపు దీవెనలు మాకు అనుగ్రహించమని, నీ సన్నిధిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరి మీద నీ దైవ దీవెనలు కృమ్మరించమని మనసారా కోరుతూ, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చాలా సంతోషం. ప్రార్థనలు ఏకీభవించడం ద్వారా మీ సమయము వృధా పోతుందని మీరు అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ప్రతి ప్రార్థన మీ జీవితంలో ఏదో రోజున కార్యం చేస్తుంది. కాబట్టి ఒక కట్టుబాటు, ఒక కమిట్మెంట్తో, ఒక చక్కని దృక్పథంతో జాయిన్ అవ్వండి. ప్రతిదినము చేయబడుతున్న ప్రార్థనలో మీరు ఏకీభవించడం ద్వారా మీ జీవితంలో నూతన కార్యాలు చూస్తారు. మీ జీవితంలోనే కాదు, మీ కుటుంబంలో, మీ బిడ్డల జీవితంలో కూడా ప్రభు కార్యాలు చేసే సమర్థుడు. కాబట్టి ఏ ఒక్కరు నెగ్లెక్ట్ చేయకండి. ఈ యొక్క ప్రేయర్స్ని మీ యొక్క స్నేహితులకు, మీ యొక్క కాంటాక్ట్స్కి మీరు షేర్ చేయండి, లేదా స్టేటస్గా కూడా మీరు పెట్టుకోవచ్చు. తద్వారా ప్రతి ఒక్కరూ ప్రార్థనలు ఏకీభవిస్తూ మన దినమును ఆశీర్వాదకరంగా మనం మొదలు పెడదాం. ఆశీర్వాదాలతో నింపబడి దేవుని కృపకు మనం పాత్రలమవుదాం. అట్టి ధన్యత, అట్టి కృప ప్రభు మనందరికీ ఇచ్చి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.